పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టౌన్లో తనిఖీలు చేశారు పోలీసులు. తెల్లవారుజాము నుంచి మొత్తం 11 ప్రాంతాల్లో బైక్లు, కార్లు, భారీ వాహనాలలో సోదాలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అనుమానిత వ్యక్తుల డీటెయిల్స్ను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే, వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూమెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు, ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి